1 సంవత్సరం పాప బ్రెయిన్లో పెరుగుతున్న మరో బిడ్డ. మీరు విన్నది నిజమే, షాక్ అవ్వకండి. గర్భసంచిలో పిండం పెరగడం వినుంటాం, కొన్నిసార్లు ట్యూబుల్లో గర్భం దాల్చడం చూసుంటాం, కడుపులో పిండం పెరిగి ఉండడం చూసుంటాం. కానీ బ్రెయిన్లో శిశువు పెరగడం ఎప్పుడైనా చూసారా? అది కూడా 1 ఇయర్ పాప బ్రెయిన్లో. అవును, ఇది రియల్గానే జరిగింది. చైనాలో షాంఘై సిటీలో ఇది జరిగింది. ఇలా జరగడాన్ని ఫేటస్ ఇన్ ఫెటు అంటారు. ఇది మొదటిసారిగా 1808లో ఒక బేబీ కడుపులో ఇంకో బేబీ పెరగడాన్ని గమనించారు. 1808 నుంచి ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంలో 200 కేసులు ఐడెంటిఫై అయినాయి ఇలాంటివి. అందులోని రేర్గా వచ్చేది ఈ బ్రెయిన్లో శిశువు పెరగడం. అసలు ఇలా ఎందుకు అవుతుందంటే, గర్భం దాల్చేటప్పుడే కవలల కింద ఏర్పడిన కణాలు విడిగా 2 కవలల కింద పెరగకుండా ఒక బేబీ అవయవాల లోపల ఇంకో బేబీకి సంబంధించిన అవశేషాలు పెరగడాన్నే ఫేటస్ ఇన్ ఫెటు అంటారు. ఇలా 5 లక్షల్లో ఒకరికి జరిగే అవకాశం ఉంది. చైనాలో షాంఘై సిటీలో ఒక పాప 1 ఇయర్ పాప మెంటల్గా డెవలప్ అవ్వట్లేదు, కానీ బ్రెయిన్ మాత్రం సైజు పెరుగుతుంది. ఏంటా అని ట్యూమర్ ఏమైనా ఉందేమో అని సస్పెక్ట్ చేసి స్కాన్ చేయించగా లోపల కొన్ని బోన్స్ ఎదగడాన్ని గమనించారు డాక్టర్స్. పూర్తిగా చెక్ చేసి చూడగా ఒక బేబీకి సంబంధించిన లెగ్స్, హ్యాండ్స్, స్పైన్ ఆ బ్రెయిన్లో ఎదుగుతున్నాయి. దాన్ని గుర్తించి ఫేటస్ ఇన్ ఫెటోగా గుర్తించి దాన్ని సర్జరీ చేసి తొలగించారు. ఇది విన్నాక మనం ఎంత అదృష్టవంతులో కదా అనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.